తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులందరూ ఒకటే పెన్షన్ తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలనేది ఒక మీ ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం. సరే, ఎవరినైనా కలిసారా పోనీ ఈ అంశం మీద? కనీసం ఎవరినైనా ఈ 2 పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఎవరినైనా మీరు కలిసి రిక్వెస్ట్ చేశారా? 2 పెన్షన్లు వదులుకున్న వ్యక్తిని కలిశానండి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారని. అవును, ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు, ఒకసారి లోక్సభ ఎంపీగా పనిచేశారు. ఈయన 2 పెన్షన్లు ప్రస్తుతానికి వదులుకున్నారు. ఓకే, ఆయన ఆదర్శనీయం. ఓకే. ఇంకోటి ఏమంటే, త్వరలో మేము యాక్షన్ ప్లాన్ ఏం చేయబోతున్నానంటే, మొదట నేను ఢిల్లీలో చేద్దామని గత వర్షాకాల సమావేశంలో ఢిల్లీలోనే ఉన్నానండి. ఐ స్పోక్ విత్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ న్యూ ఢిల్లీ టు గ్రాంట్ ది పర్మిషన్ ఫర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అట్ జంతర్ మంతర్. కానీ నాకు పోలీస్ డినై చేశారు పర్మిషన్. 2 పెన్షన్లు ఎందుకయ్యా, మీకు ఒక పెన్షన్ తీసుకోండి చాలని పోరాడతానంటే నాకు పర్మిషన్ ఇవ్వదు ఢిల్లీలో. ఇంట గెలిచి రచ్చ గెలుద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ రాష్ట్రాల్లో సవరణ తీసుకొని వచ్చి తర్వాత వచ్చే వింటర్ సెషన్స్లో వచ్చే శీతాకాల సమావేశాల్లో ఢిల్లీలో దేశవ్యాప్తంగా పోరాడతామనే నా ముందున్న ప్రణాళిక. ఇంత పెద్ద పోరాటం అంటే రాజకీయ నాయకుల మీద పోరాటం అంటే అంత మామూలు విషయం కాదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రైట్? అవునా? వాళ్ళందరి మీద పోరాటం చేయాలంటే మీ ఒక్కరి గొంతుక సాధ్యమవుతుందా? మహా ఉద్యమాలే ఒక్కడుగుతో మాత్రమే స్టార్ట్ అవుతాయండి. దేశ యువత రాజకీయ నాయకులు దేశాన్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో వాళ్ళకి తెలియజేస్తే ఖచ్చితంగా ముందొస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. ఎవరో ఒకరు గలం ఎత్తకపోతే మార్పు సాధ్యం కాదండి. కాకపోతే నేను ముందుకు వచ్చాను. ఖచ్చితంగా చట్టసభను తీసుకొస్తాం. 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చట్టాన్ని సవరించి ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఏదో ఒక పెన్షన్ మాత్రమే తీసుకోండి అనే నిబంధన చట్ట సవరణ చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సవరణ చేయొచ్చు. కాబట్టి మొదట హైదరాబాద్లో, తర్వాత విజయవాడలో ధర్నాలు, ఉద్యమాలు, ర్యాలీల ద్వారా 1953 ఇదివరకు చెప్పినట్టు చట్ట సవరణ తీసుకొని వచ్చి ఒక రాజకీయ నాయకు ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి నిబంధన తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీలో పోరాడతాం సార్. ఓకే, అంటే ప్రభుత్వాలను ఏమైనా రిక్వెస్ట్ చేయడం కానీ ఈ యొక్క 2 పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా నాయకుల్ని ఎక్స్ఎంపీలను ఎక్స్ఎంఎల్ని రిక్వెస్ట్ చేయలేదా మరి? ఎప్పుడు మీరు 2.5 సంవత్సరాల నుంచి చాలా ఇంటర్వ్యూలలో చాలా చెప్తూనే ఉన్నాను సార్ నేను. మరి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, నేను తీసుకున్న ప్రముఖుల పేర్లు చెప్పిన వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కానీ ఎందుకు ఇంతవరకు ఒకరు ముందరకు వచ్చి ఆదర్శంగా నిలవలేదు? అందుకే కనీసం వెళ్ళి రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు కదా. సో ఐ కెన్ మీట్ డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ ఈజీలీ దాన్ మీటింగ్ పొలిటీషియన్స్. ఓకే, మాజీ మంత్రిని, మాజీ సీఎంలు గారిని కలవడం ఎంత కష్టం అండి, ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను. ఎందుకు అందరు అందుబాటులోనే ఉన్నారు కదా. ఎలా ఉంటారు సార్? మీరు చెప్పిన పేర్లన్నీ ఒక చిరంజీవి గారిని కలవాలంటే గారు మినాయిస్తే మీరు చెప్పిన పేర్లన్నీ కలవచ్చు ఈజీగానే. ఎలా మీరు అనుకుంటున్నారు సార్? నాకు సామాన్యుడికి చాలా కష్టం అండి కలవడం, పొలిటీషియన్స్ కలవడం కష్టం. అదే చెప్తున్నాను, ఐ కెన్ మీట్ డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ ఈజీలీ దాన్ పొలిటీషియన్స్. సరే, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి మీది? హైదరాబాద్లోను, విజయవాడలోను ర్యాలీలు, ధర్నాలు, ఉద్యమాల ద్వారా ఈ చట్ట సవరణ తీసుకొచ్చి నిబంధన పెట్టి ఒక ఎంపీ తీసుకునే వాళ్ళకి ఎమ్మెల్యే ఇవ్వము, లేకపోతే ఏదో ఒకటి తీసుకోండి అని చట్ట సవరణ చేయొచ్చు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు. ఇది తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీలో పోరాడతాం. ఓకే, ఇప్పుడు ఈ పెన్షన్లు కాకుండా ఈ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇంకేం సౌకర్యాలు పొందుతున్నారు? వీళ్ళకి చాలా సౌకర్యాలు ఉన్నాయండి. వీళ్ళు ఉండడానికి క్వార్టర్స్ ఇస్తారు, పదవిలో ఉండగా కారు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు, తిరగడానికి పెట్రోల్ అలవెన్స్ ఇస్తారు, టెలిఫోన్ అలవెన్స్ ఉంటుంది, విద్యుత్ అలవెన్స్ ఉంటుంది. ఎంపీలకైతే ఏరోప్లేన్ టికెట్స్ ఫ్రీగా ఇస్తారు, అండ్ రైల్లో ఫస్ట్ ఏసీలు ఉంటాయి వీళ్ళకి. తర్వాత వీళ్ళు టోల్ గేట్లు ఉండవు వీళ్ళకి. ఏదో అనారోగ్యం జరిగితే హాస్పిటల్లో మొత్తం రీఎంబర్స్మెంట్ ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. మొత్తం వాళ్ళకు ఎంతైనా ఖర్చు పెడుతుంది. పొరపాటున వీళ్ళకి మళ్ళీ క్యాంటీన్ లో సబ్సిడీ మీద ఫుడ్ ఇస్తారు. పార్లమెంట్ లో ఎంత అసలు మీరు ఒక రోటీ 3 రూపాయలు ఉంది ప్రస్తుతానికి. పార్లమెంట్ చపాతి బయట 20 రూపాయలు. మరి అదే మన డబ్బులు అవి, మన 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 పన్నులు, మన డబ్బులే అవి. అసలు ప్రశ్నించాలండి, ప్రశ్నతోనే మార్పు సాధ్యమవుతుంది. అవును. సో ఇది కాకుండా వీళ్ళకి హాస్పిటల్ ఏమైనా జరిగితే పొరపాటు నిలిపోతే వీళ్ళ భాగస్వాములకి పెన్షన్ కూడా ఇస్తారు. తెలంగాణలో ఫుల్ పెన్షన్ ఇస్తారు. తెలంగాణలో ఫుల్ పెన్షన్. ఏపీలో హాఫ్ పెన్షన్. పార్లమెంట్ సెంట్రల్లో వివిధ రాష్ట్రాలన్నిటికీ వేరియేషన్స్ ఉన్నాయండి. ఎమ్మెల్యేలకు వేరియేషన్స్ ఉన్నాయి, ఎంపీ మాత్రం అందరికి సేమ్ ఉంటుంది కదా. ఎంపీ పెన్షన్ అందరికీ సేమే అండి, 31,000 ఇస్తాను. తర్వాత వీళ్ళకి అన్ని ఫ్రీనే, వాళ్ళ భాగస్వాములకి పెన్షన్ కూడా ఇస్తారు, అన్ని ఫ్రీనే అండి, ఒక పిండా కూడా తప్ప వీళ్ళకి. రగిలిపోతూ అంటున్నాం సార్. ఎందుకు సార్ వీళ్ళు పేదవాళ్ళ?
రాజకీయ నాయకులు పేదవాళ్ళ అసలే కాదు. వందల వేల కోట్లు ఉండేవాళ్ళు కాదు రాజకీయ నాయకులు. గెలవాలంటే ఎవరో సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళు, గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు, ప్రతాప్ చంద్ర సారంగి లాంటి వాళ్ళు, వీళ్ళకి ఎందుకంటే 2 పెన్షన్లు. అవును, నిజంగా 100%. ఒకటి వదులుకోవచ్చు కదా. అవును, అసలు 35 సంవత్సరాలు పనిచేసిన 30 సంవత్సరాలు పనిచేసి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు ఈపీఎస్ స్కీమ్ కింద 2000 3000 పెన్షన్ తీసుకుంటున్నారు సార్. ప్రభుత్వ ఉద్యోగులకి 2004 తర్వాత పెన్షన్ లేదు. పెన్షన్ లేదు ఇప్పుడు, ఎవరికి లేవు పెన్షన్. నేను మాట్లాడుతున్నది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ సెంట్రల్ కార్పొరేషన్స్ లో ఈపీఎస్ స్కీమ్ కింద వాళ్ళకి వచ్చే పెన్షన్ 2000 3000తో ఎలా బతుకుతారండి వాళ్ళు నెలంతా? కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, మన ప్రజా సంఘాలన్నీ నాకు మద్దతు తెలుపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నించాలి. 2004 ముందు మాకు పెన్షన్ ఇచ్చిరు, ఇప్పుడు ఇస్తలేరు, మరి మీకెందుకు పెన్షన్ అని చెప్పి ప్రశ్నించాలి. సో అన్ని సంఘాలతో ఐక్యం చేసుకొని ముందుకెళ్తున్నా. ఖచ్చితంగా చట్టసభను తీసుకొని వస్తాను. పెద్దోళ్ళతో పెట్టుకున్నాము, ఏమైపోతావు బాబు అని చాలా మంది నన్ను శ్రేయబులాషులు అడుగుతున్నారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, చట్టసభను మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాను. ఖచ్చితంగా ఒక మంచి కాస్ అండి ఇది. నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప అంశం మీద మీరు పోరాడుతున్నారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కట్టుబట్టలు తప్ప కార్లు మేడని ఆశించినటువంటి నాయకులు ఉన్నారు. అవును, అసెంబ్లీకి ఆటోలో పోయిన వాళ్ళు ఉన్నారు, సైకిల్ మీద పోయిన వాళ్ళు ఉన్నారు, చెప్పులు లేకుండా పాదయాత్ర చేసిన వాళ్ళు ఉన్నారు, ₹1 తన సొంత ఖర్చులకు వాడుకునే నాయకులు కూడా ఉన్నారు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నంద, ప్రకాశం పంతులు గారు, దామోదరం సంజయ్ గారు, ఆయన మనవడు వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. అవును, కర్నూలు. అవును, మాజీ ముఖ్యమంత్రి వర్యులు దామోదరం సంజయ్. అలాంటి గొప్ప నాయకులు పుట్టినటువంటి నేలల మీరు ఒక గొప్ప అంశం మీద కొట్లాడుతున్నారు. దానికి మా వ్యూ న్యూస్ ఎంతవరకు అంటే అంతవరకు మీకు ఖచ్చితంగా మీ తోడుగా ఉంటుంది, మీకు అండగా నిలుస్తుంది ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే మీకు ఎంత వరకు అంటే అంతవరకు మీతో పాటు మేము ప్రయాణిస్తాం. థ్యాంక్ యూ గణేష్ గారు, ప్రత్యేకించి థ్యాంక్ యూ సో మచ్ అండి.